వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పార్లమెంట్ ఆవరణలో తొలి రోజు అంటే మొన్న పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజునే రేణుకా చౌదరి ఒక కుక్కతో, స్ట్రీట్ డాగ్ అది కూడా ఒక కుక్కతో పార్లమెంట్ ఆవరణకు వెళ్ళడం, ఆ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ తర్వాత ఆమె వ్యాఖ్యలకు మద్దతుగా రాహుల్ గాంధీ కూడా మీడియాను ఉద్దేశించి లైటర్ వేలో, అంటే రేణుక చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని లైటర్ వేలో రాహుల్ గాంధీ కూడా అదే రకంగా మాట్లాడడం దుమారం రేపింది. పార్లమెంటుకి కుక్కను తీసుకొచ్చిన రేణుకా చౌదరి ఈ కుక్క కరవదు, కరిచే కుక్కలు పార్లమెంట్లో ఉన్నాయంటూ, కరిచే వ్యక్తులు పార్లమెంట్లో ఉన్నారంటూ, వాళ్ళే అధికారంలో ఉన్నారంటూ బీజేపీ ఎంపీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ ఆవరణలో నిన్న మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ లైటర్ వేలో ఆయన తీసుకున్నారు. మొత్తం కుక్క అంశమే నడుస్తున్నట్టుంది పార్లమెంట్లో అంటూ ఆయన మాట్లాడుతూ లోపలికి రావద్దా కుక్కలు లోపల ఉన్నాయి కదా అనే రకంగా ఆయన ఆఫ్ ద రికార్డులో చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. అది పార్లమెంటు వ్యవస్థకు, పార్లమెంటును కించపరిచేలా ఉన్నాయంటూ బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతుంది. రేణుకా చౌదరిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చేందుకు సైతం రెడీ అవుతుంది. ఈ సందర్భంగా సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి కూడా రేణుకా చౌదరిని మీడియా మళ్ళీ అడిగితే దానికి ఆమె తనదైన శైలిలో బౌబౌ అంటూ సమాధానం ఇచ్చారు. అంటే మీపై సభా హక్కుల ఉల్లంఘనకు బీజేపీ సిద్ధమవుతుంది అని రేణుకా చౌదరితో మీడియా అంటే బౌబౌ అంటూ చెప్పి ఆమె కామ్గా వెళ్ళిపోయారు. దానిపై ఎలా రియాక్ట్ కాలేదు, అదేం పెద్ద విషయం కాదనే రకంగా. ఖచ్చితంగా అసలు పార్లమెంట్ ఆవరణలో కుక్కను తేవడం కరెక్టా? కుక్కను తీసుకురావడమే కాదు, ఈ కుక్క కరవదు, కరిచే వాళ్ళు లోపల ఉన్నారంటూ మాట్లాడడంలో ఎంతవరకు అర్థం ఉంది? నిజంగా సభా హక్కుల ఉల్లంఘన రేణుకా చౌదరికి ఇస్తారా? ఇస్తే ఏం జరగబోతుంది? రాజ్యసభ చైర్మన్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? రేణుకా చౌదరి చుట్టూ అయితే కొంత ఉచ్చు బిగిసినట్టే కనిపిస్తుంది. ఆల్రెడీ చూస్తున్నాం పవన్ కళ్యాణ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోనసీమలో కొబ్బరి తోటలు ఎండిపోవడాన్ని ఉద్దేశించి కామెంట్ చేస్తూ తెలంగాణ దిష్టి తగిలిందంటూ చేసిన వ్యాఖ్యలు 4-5 రోజులుగా దుమారం రేపుతున్నాయి. ఆ వివాదం సద్దు మనగక ముందే ఇప్పుడు మళ్ళీ రేణుకా చౌదరి చేసిన కుక్క వ్యాఖ్యలు, పార్లమెంట్ ఆవరణలో కుక్కను తీసుకువెళ్ళడం, ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంతకు రేణుకా చౌదరి ఏమన్నారు, పార్లమెంట్ ఆవరణలో ఏం జరిగింది ఒకసారి చూద్దాం. मैंने सोचा ये किसी पहिए के नीचे आ जाएगी, सो मैं उठा के उसको गाड़ी में रखी और पार्लियामेंट आई और वापस भिजवा दी. गाड़ी भी गई, कुत्ता भी गई. तो किस बात की चर्चा चल रही है? असली डसने वाले और काटने वाले पार्लियामेंट में बैठे हैं, सरकार चलाते हैं, उसका कोई इतराज नहीं. हम किसी गूंगे जानवर का हम देखभाल करते हैं तो ये बड़ी मुद्दा और चर्चा बन गई. यहाँ हाँ सर, यही है. अलाउड नहीं है, ऐसा कोई रूल बुक में नहीं है, बट पेट अलाउड नहीं है, पेट अलाउड नहीं है, पेट अंदर अलाउड है, पेट अलाउड नहीं है, पेट अंदर अलाउड. రైట్, చూసాం కదా, అది పార్లమెంట్ ఆవరణలో జరిగిన అంశమే. అన్ని మీడియాతో బోబో అంటూ మాట్లాడడం, కుక్కను తేవడం, కుక్కను తెచ్చిన దానిపై వివరణ ఇవ్వడం, ఆ విజువల్స్ అంతా పార్లమెంట్ ఆవరణలోనే మనం చూస్తున్నాం. దీనిపైనే డిబేట్లో జాయిన్ అవుతున్నారు మనతో పాటు బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా మనకు లైవ్లో జూమ్లో అందుబాటులో ఉన్నారు. సీతారాం నాయక్ గారు, ముందు మీరు చెప్పాలి, రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు? సభా హక్కుల ఉల్లంఘన నోటీసుకు కూడా మీ బీజేపీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. పార్లమెంట్ ఆవరణ కుక్కను తేవడం, ఆమె కుక్కను ఎందుకు తెచ్చారంటే గతంలో వాజ్పేయి ఎడ్ల బండిని కూడా తీసుకొచ్చారంటూ చెప్పడం. అంటే ఎడ్ల బండిలో వెళ్ళడానికి కుక్కను తేవడానికి చాలా తేడా ఉంది. అంటే ఎడ్ల బండి పెట్రోల్ ధరలు అవి పెరిగినప్పుడు కొంత నిరసనగా వచ్చే సందర్భం అది. ఎలా చూస్తున్నారు? సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ నిజంగా రేణుకా చౌదరికి ఇవ్వాలనుకుంటున్నారా మీరు కూడా? ఇప్పుడు అది ఈ దేశంలో ఉన్నత చట్టసభ కదా, ఈ దేశం మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి సభ్యులు వస్తారు. అదేవిధంగా రాజ్యసభకు కూడా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే, అది పెద్దల సభ, పెద్దల సభ రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు చాలా హుందాగా ప్రవర్తించాలి. ఎందుకంటే మనం ఆదర్శంగా ఉండాలి, ఒక దిశ నిర్దేశం చేయవలసినటువంటి వాళ్ళం ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందంటే నాకు ఒకటి అనిపించింది. ఎందుకంటే చాలా రోజులు ఆమె పదవి లేకుండా ఉండడం,
పోతే ఎక్కడ డైరెక్ట్గా గెలవకపోవడం, మళ్ళీ ఒక అవకాశం రావడం, ఏదో నిరాశలో ఉండి మాట్లాడినంటే అర్థం ఉంది. కానీ ఆమె ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు, ఆమెకు అనుభవం లేదని కాదు, కాంగ్రెస్లో చాలా సీనియర్ నాయకురాలు. మరి ఈ కుక్కలు ఆమె అనేదాన్ని బట్టి అంటే నాకు ఒక రకంగా కరెక్టే అనిపించిందేమో. ఆమె వాళ్ళని అనుమతించుకొని చెప్పింది దాంట్లో రాహుల్ గాంధీ గారిని, ఎందుకంటే సభ నడవనిస్తలేరు కనుక అక్కడ వాళ్ళు చేసే అటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో బహు అన్నట్టు ఈమెకి ఏమైనా అర్థమైందా? సభ నడవకుండా ఆపుతున్న కుక్కలు లోపల ఉన్నాయి, ఇంకా ఈ కుక్క గరవడానికి అవసరం లేదు కదా, మా కుక్కలు లోపల మురుగుతున్నాయి అన్నది ఏమన్నా అనుకుని అట్లా మాట్లాడిందా అన్నది ఆమె ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఏం చేసినా ఆమె బిహేవియర్ తర్వాత మేము సభ హక్కుల తీర్మానం నీ మీద ప్రవేశపెట్టబోతున్నా అంటే బహు అనుడంటే ఏంది? కుక్క విశ్వాసం అయినటువంటి జంతువు, అది మనుషుల కంటే విశ్వాసమైంది, అనుకుంటే ఏదైనా చేస్తుందనేది తెలుసు. కానీ ఆ కుక్కను పట్టుకొని మీ నాటకాల్లో ఆడడం అనేది మంచిది కాదు, దురదృష్టం. ఎందుకంటే ఒక కుక్కను ఎంబడి తీసుకొచ్చి నేను కూడా విన్నా ఏంటంటే కుక్క ఆవడకు రావద్దని ఉన్నదా అంటే ఏ రాజ్యాంగంలో ఉంది కుక్కను తీసుకొని అక్కడ రావాలని? ఆ రాజ్యాంగంలో ఉంది కదా. పార్లమెంట్ ఏంది, పార్లమెంట్కి ఉన్న ప్రతిష్ట ఏంది, గొప్పతనం ఏంది, పార్లమెంట్కి ఎవరు రావాలనేది వాళ్ళే రావాలిగా. డిగ్నిటీ కాపాడకుండా ఒక సీనియర్ నాయకురాలు అట్లా మాట్లాడితే ఆమె మీద తప్పనిసరిగా సభ హక్కుల తీర్మానం చేసి ఆమెకు మందలిస్తారా, ఇంకేం చేస్తారా, అది స్పీకర్ అక్కడ చైర్మన్ చేయవలసింది. ఇటువంటి వాళ్ళని చేస్తేనే ఇంకోసారి ఇట్లా మాట్లాడారు కదా. దయాకర్ గారు, పార్లమెంట్ ఆవరణలో ఆమె ఒక మాజీ లోక్సభ సభ్యురాలు, ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి, ఇన్ని ఆమెకున్నా కూడా ఎందుకు ఆమె అంట కుక్కను తీసుకుపోవడం, లోపల ఖర్చే వాళ్ళు ఉన్నారని మాట్లాడడం ఒక ఎంపీలను ఉద్దేశించి, అది మీకేం తప్పు అనిపించట్లేదా దయాకర్ గారు? అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు అందులో ఏం తప్పు కనిపించట్లేదా? ఇప్పుడు అంటే బైరవుడు అంటే లెక్క లేదన్నమాట. అంటే బైరవుడు లెక్క ఉందని అసెంబ్లీ లోపలికి పార్లమెంట్ లోకి తీసుకొని వెళ్దామా? కాల బైరవుడు అంటే లెక్క లేదు మీకు, అంతే కదా. ఈ బీజేపీ వాళ్ళకు అంటే కుక్క అంటే అంత హీనంగా అనిపించిందా మీకు? అది ఇప్పుడు ఆలోచించాల్సింది అది కూడా. ఎందుకంటే కుక్కను తీసుకపోతారండి, కుక్కనని చాలా ఏమంటారు అలుసుగా మాట్లాడుతుండ్రు కదా. ఎవరు కుక్క రూపం ఎవరు? ఇలా కాల భైరవుడు వచ్చి పార్లమెంట్ కి వస్తే దయాకర్ గారు శివుని మెడలో నాగుపాము ఉంటుందని పాముని తీసుకొని వెళ్తామా? ఎలుక అనేది గణేష్ వాహనం అని ఎలుకలను పట్టుకొని వెళ్తామా పార్లమెంట్ లో? ఎలుకలు పెంచుతారా? వరాహావతారం అని పందిని తీసుకెళ్దామా పార్లమెంట్ కు? మీరు చెప్పేది అలానే. మరి ఇప్పుడు పందిని తీసుకోవాలి. నేను ఒక మాట చెప్తాను, ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. అది ఒక 2 వెహికల్స్ మధ్యన బజార్లో వస్తుంటే 2 వెహికల్స్ మధ్యన ఇరుక్కున్నది. అక్కడి నుంచి నేను దాని నుంచి కాపాడి తీసుకొని ఇక్కడికి వచ్చిన. నేను మళ్ళీ దాన్ని ఇంటికి పంపించేసిన. నేను ఇటు ఎంటర్ కాగానే పార్లమెంట్కి రావాలని నేను కుక్కను పార్లమెంట్ హౌస్ లోకి తీసుకుపోలేదు. పార్లమెంట్ ఈ కారు పాత పార్లమెంట్ ఉంటది కదా, పాత పార్లమెంట్ గేట్ ఎంట్రీ ఉంటది, అక్కడికి వచ్చి ఆమె దిగి మళ్ళీ దాన్ని పంపించేసింది. దానికి ప్రోటోకాల్ అంటుండ్రు, తర్వాత సభ హక్కుల ఉల్లంఘన అంటుండ్రు. అసలు ఎన్ని రకాలుగా బీజేపీ వాళ్ళు చేస్తారంటే అన్ని రకాలుగా బీజేపీ వాళ్ళు చేస్తారు. అది మా సీతారాం నాయక్ గారి మాటల్లో కూడా మనకు ప్రతిధ్వనించింది. ఎందుకంటే ఆయన కూడా ఫీల్ అయినట్టు నాకు కనపడ్డది చాలా వ్యక్తిగతంగా. అక్కడి వరకు బాగానే ఉంది, కుక్క తీసుకురావడం వరకు సరే సమర్థించుకోవచ్చు, అక్కడ ఓకే. కానీ ఆ తర్వాత ఈ కుక్క కరవదు, దాన్ని మూతి చూడండి చిన్నగానే ఉంది, లోపల ఉన్నారు కలిసే వాళ్ళంటూ ఎంపీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కదా దుమారం రేపుతున్నాయి ఇప్పుడు. అయితే మరి భుజాలు తడుముకున్న వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి అంటే చెప్పలేము. కానీ ఇప్పుడు ఆమె చైర్మన్ గారికి ఆ స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు కుక్కను తీసుకురావడానికి తప్పు పట్టినప్పుడు ఆమె కోపం వచ్చింది. కుక్కను తీసుకొచ్చిన దానిలో అయితే కుక్కను మనము ఇంట్లో పెంచుకుంటాం కదా. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అసలు కుక్క కంటే విశ్వాసమైన జంతువు ఏది లేదని లోక ప్రతీతి.
అలాంటప్పుడు కుక్కను తీసుకొచ్చినందుకు ఇంతలా ఫీల్ అవుతున్న బీజేపీ నాయకులు మరి ఏం చేసినా ఆమె నిర్ణయం మళ్ళా కుక్కను గౌరవిస్తూ ఆమె బావు అనుకుంటూ పోవడం కూడా కుక్క జాతికి ఒక ఆత్మగౌరవాన్ని పెంచినట్టు అనుకుంటున్నాను. సీతారాం నాయక్ గారు దయాకర్ గారి వాదన కొంచెం చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇక్కడ. ఆయన కూడా ఏం చెప్పాలి దీన్ని ఎలా అర్థం కాదు. సీతారాం నాయక్ గారు దయాకర్ కళ్యాణ్ గారు చెప్పండి. దయాకర్ గారు చాలా ఈ మధ్యన టీవీలలో మాట్లాడి బాగా ఈ విషయంలో ఆ తడబాటు తెలుస్తుంది. ఆయన ఏ విషయంలో ఇట్లా తడబడలే, ఏ విషయం అంటే దయాకర్ గారికి తప్పని తెలుసు, దాన్ని ఒప్పని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తెలుసు. అరే ఒక కుక్క విశ్వాసమైన కుక్కే గాని లోపల కుక్కలు ఉన్నాయంటే లోపల మనుషులను కుక్కలతో అంటే ఇప్పుడు దానికి దయాకర్ గారు ఏమంటారంటే లోపల విశ్వాసం ఉన్న వాళ్ళు ఉన్నారన్నారు తప్ప అంటారు. మళ్ళీ అట్లా కూడా లోపల విశ్వాసం ఉన్న వాళ్ళు కుక్క కంటే విశ్వాసం కూడా రైట్. చైర్మన్ అనలేదు కదా బయటికి పోయి, ప్రెస్ మీడియా వాళ్ళు అడిగితే అది ఏదో మాట చెప్పాక లోపల కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలకు ఈ కుక్క మూతి చక్కగా ఉన్నది. అరే ఒక సభ్యురాలండి, పార్లమెంట్ మనం ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి, పార్లమెంటరీ సిస్టమ్ ఏముందో దాన్ని మెయింటైన్ చేయాలి. కానీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉండి మాట్లాడి సమాజాన్ని ఒక రకమైనటువంటి చర్చ దిక్కు తీసుకుపోవడం ఆ స్థాయిలో ఉన్న వాళ్ళది పెద్ద తప్పది. రేపు సభాపతి తీర్మానం ఎందుకు పెడతామన్నారు? నువ్వు బయట అన్న మాట బీజేపీ మిమ్మల్ని అడగలే, మీరు బయట ఏమన్నారు? లోపల కుక్కలు ఉన్నాయన్నారు. ఎవరన్నారు కుక్కలు? ఎందుకు అనవలసి వచ్చింది? ఏమన్నా బీజేపీ చైర్మన్ గానీ బీజేపీ ఎంపీలు ఎందుకు కుక్కలు ఎవరు అడిగిన దానికి నువ్వు సమాధానం కరెక్ట్ కాదు కదా. కాదు, లోపల కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళదే అన్నారేమో పార్లమెంట్ లో బీజేపీ అదే చెప్తున్నా. అదే రాహుల్ గాంధీ గారిని వారిని సంబోధించారంటే మేము ఊకుంటాం, ఏమున్నది? కాదు, బీజేపీ వాళ్ళే ఫీల్ అవుతుంది. ఎందుకని నాకు ఇప్పుడు దాంట్లో వివిధ పార్టీలకు ఎస్పీ వాళ్ళు ఉన్నారు, మన తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, తర్వాత రీజనల్ పార్టీ. అక్కడ ఒక వ్యాఖ్య చేశారులేండి, ఆమె అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు లోపల అని అన్నారు. వాళ్ళే అధికారం చెలాయిస్తున్నారు, ఖర్చే వాళ్ళు లోపల ఉన్నారు అన్నారు. ఇప్పుడు ఎంపీ అంటే అధికారం చెలాయించే వాళ్ళు అందరూ కూడా ఎంపీ గారు ఆ మాట అన్నా అనకున్నా అది చాలా పొరపాటు అండి. ఉద్దేశించి అట్లా మాట్లాడడం అదే అడుగుతున్నాను. చాలా సీరియస్ నోట్ ఇది. దయాకర్ గారు సరే లైటర్ వే వదిలేద్దాం, కానీ మీరు కుక్కను తీసుకపోతే తప్పు కాదంటున్నారు, ఎంపీలను ఉద్దేశించి కుక్కలంటే తప్పు లేదంటున్నారు, విశ్వాసమైన జంతువు అంటున్నారు. కాదు పవన్ కళ్యాణ్ ఏదో దిష్టి తగిలింది అంటే దాని మీద మొన్నటి నుంచి మంత్రులంతా వరుస పెట్టి విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నరదిష్టి తగిలి కోనసీమ ఇట్లా అయిందంటే కోనసీమలో మన అంత ఇప్పుడు సరే సీతారాం నాయక్ గారు ఉద్యమకారుడే, నేను ఉద్యమకారుడే, నువ్వు ఉద్యమకారుడే, ఒక రకంగా మీడియా కోణం నుంచి తెలంగాణ మూమెంట్ చూస్తున్నాను. కానీ మనం ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ ను అట్లా కావాలని ఎప్పుడన్నా కోరుకున్నామా? విడిపోయినా వాళ్ళు మంచిగా ఉండాలని ఎందుకు కోరుకున్నాము? తెలుగు వాళ్ళమే కదా. ఇప్పుడు భారతదేశం ఐక్యంగా ఉండాలని కోరుకుంటాం మనం. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇగో దృష్టి తలిగి ఇట్లా పోయింది, తెలంగాణలో దృష్టి అని అంటే అది ఎంత మేరకు సబబు అనేది పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కూడా మనకు వారాహి పూజ మన కొండగట్టు చేస్తారు. తెలంగాణ అంటే ఏందో తెలుసు, గద్దరన్నతో ఆయన ఉండే తీరు గద్దరన్న నాతో చెప్తుండే. ఆయన చనిపోకంటే ముందు కూడా వారి తర్వాత జాన్ రెడ్డి గారి తర్వాత నేను కలిసిన పవన్ వచ్చిపోయిండ్రా అని చెప్పి, అంటే తెలంగాణలో పట్ల కవుల పట్ల కూడా మాస్టర్జీ గారి పాట ఒకటి నారాజు గాకుర మా అన్నయ్య అనే పాట జానీలో పెట్టుకున్నాడు చాలా ఇష్టంగా. తెలంగాణ సోల్ అంటే ఇష్టము, తెలంగాణ పాటలు అంటే ఇష్టము. రాజకీయంకి వచ్చే వరకు ఆ స్టేట్మెంట్ అన్యాపదేశంగా చేసిండా లేకపోతే ఉద్దేశపూర్వకంగా అన్నడా తెలియదు, కానీ అది మిస్టేక్ అయితే జరిగింది. అది మిస్టేక్. ఇప్పుడు దాని మిస్టేక్ కాదని తనని అనమను పోని, మీరు నేను కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాయకులు. జనసేన ప్రెస్ నోట్ ఇచ్చింది, తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు, అది కరెక్ట్ కాదని. మనం అనుకుందాం, ఏం వక్రీకరిస్తున్నామో చెప్పండి, మనమే అనుకుందాం, వాళ్ళు ఎవరు లేరు. సీతారాం నాయక్ గారు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల కంటే రేణుకా చౌదరి వ్యాఖ్యలు ఇంకా పరుషమైనవా అనేది పాయింట్ ఇక్కడ.
ఇప్పుడు ఇట్లా మన ఒక ప్రజాప్రతినిధులు మాట్లాడి వాళ్ళను బేరీజ్ చేసుకొని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏ నాయకుడైనా కావచ్చు. ఇప్పుడు తెలంగాణ ఎట్లా వచ్చింది అనేది మనకు తెలుసు. తెలంగాణ రావడంలో మనం అప్పుడు ఎక్కడ ఉన్నాము, ఇప్పుడు ఎక్కడ ఉన్నామో మన అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో వారు కూడా ఈ దిష్టి ఇవి అని మాట్లాడడం అనేది కొంచెం ఇక్కడ ఉన్న అది ఒక సెంటిమెంట్తో కూడుకున్నదే కదా. మొదటి వచ్చి మనం ఎన్నడూ ప్రజలని ఏం అనలేదు, అక్కడ వాళ్ళు కూడా మనల్ని ఏం అనలేదు. ఈ రాజకీయ నాయకులు రాజకీయాలలో మనం అనుకుంది తెలంగాణ మూవ్మెంట్ టైంలో కానీ గతంలో ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ అన్న వర్డింగ్ ఏంటంటే కోనసీమ చాలా పచ్చగా ఉంటుంది, మన తెలంగాణ కూడా అలా కావాలి, అందుకోసమే ఉద్యమం అనే రకంగా మనం చాలా సార్లు మాట్లాడాం తప్పితే అదే కదా అదే కానీ కోనసీమను ఎన్నడూ దూషించలేదే. కోనసీమ లాగా తెలంగాణ కావాలి. కోనసీమ ఎందుకంటే వాళ్ళ జల వనరులు ఉన్నాయి, ఆడ అన్ని వనరులు ఉన్నాయి, పుష్కరమైనటువంటి సంపద ఉంది, ప్రకృతి ఉంది కనుక మనం కూడా అట్లా పచ్చగా ఉంటే బాగుంటుంది అన్నాం. కానీ ఎన్నడూ మనం ఆంధ్ర మీద ఏడవలేదు కదా. ఎందుకు ఏడిచినాం? ఆంధ్ర అట్లా ఉంటే మా గతి ఏంది, మాకు నీళ్లు లేవు, చుక్క నీళ్లు లేవు, మా మళ్ళు బాడతలేవు, మా దుర్గతి ఏంది, మా రైతులు చనిపోతున్నారు, మమ్మల్ని కూడా చేయండి, లేకుంటే మా రాష్ట్రం మాకు ఇవనే కోరినాం. మనం ఎవరిని నిందించాలి, కానీ మన దిష్టి దాకడం అనేది అటువంటి పదాలు వాడకపోతేనే మంచిది. కాంగ్రెస్ పార్టీ కాదు సార్, దాన్ని కాంగ్రెస్ పార్టీ లేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఓ ముల్లెగట్టి నెత్తి మీద ఎత్తుకొని ఆయన సినిమాలు నడవనీయం, ఆయన అధ్యయనీయం. మరి అది ఆ ఒక్క మాట ఏ సందర్భంగా వచ్చిందో దాన్ని ఆలోచించి మీరు ఒకసారి మాట్లాడాలి. కానీ నువ్వు అక్కడ సభలో ఉన్న వాళ్ళను కుక్కల నుంచి పోలిస్తే అది కాదంటే ఎట్లా? అదే అంటున్నాను, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మీరు కూడా ఒక ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పక్షమైనా తప్పు పడుతున్నారు, కానీ దయాకర్ గారు మాత్రం ఒప్పుకోవట్లేదు. మళ్ళీ మీరు లేదు సార్, నేను వ్యక్తిగతంగా మళ్ళీ చెప్తున్నా, మా బీజేపీ నాయకులు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, ఏ నాయకులు మాట్లాడినా ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు, మాకు తెలుసు. ఎంత ఆహుతి చేస్తే ఈ స్థాయికి తెలంగాణ తీసుకొచ్చి మన ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నాం. అందుకోసం నేను దయచేసి ఏందన్నదంటే వాళ్ళ దిష్టి జరిగింది, అది జరిగింది సెంటిమెంట్ తో కూడుకున్నది కనుక ఎవరు మాట్లాడవద్దు అంటున్నాను. అటువంటి భాష ఎవరు వాడకూడదు అనేదే నా అపీల్. కానీ నువ్వు కుక్కలతోని పోల్స్తే పార్లమెంట్ లో ఉండేటువంటి ఒక పార్లమెంట్ సభ్యుని దేశ తలరాత రాసేటువంటి సభ్యులను కుక్కలన్నా కూడా అంత ఈజీగా దయాకర్ గారు నవ్వుతే నేను ఏం చేయాలంటే దయాకర్ గారి దగ్గర ఆన్సర్ లేదు, పెద్ద తప్పే. కానీ ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఉద్దేశం. సీతారాం నాయక్ గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన పార్లమెంట్ సభ్యుడు, ఒక ప్రొఫెసర్, సుదీర్ఘ ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి, ఉద్యమకారుడు. ఆయన చాలా బాధపడుతున్నాడు. మీకేమో నవ్వుగా ఉంది అది? అంటే కుక్కతో పోలిస్తే నేనైతే కుక్కతో పోలిస్తే కుక్క విశ్వాసం కలది. నేను కొన్నిసార్లు చెప్పినా కూడా కాపలా కుక్క లెక్క ఉండడం అనేది అందరు కూడా గర్వపడతారు. ఎవరికి వాళ్ళు దయాకర్ గారు, ఎవరికి వాళ్ళు నేను కాపలా కుక్క లెక్క ఉంటా, లేకుంటే కుక్కలా విశ్వాసమైన వాడిని నేను అని ఎవరికి వాళ్ళు అనుకుంటే తప్పులేదు. కానీ ఎదుటోని కుక్కను పోల్చడం అనుకుంటే మనం సమర్థించాలి. సరే, ఇప్పుడు అట్లా ఫీల్ అయినట్టుంది పాపం, బీజేపీ నాయకులే ఫీల్ అయినట్టుంది. క్షమాపణ చెప్పిస్తారా? రేణుకా సోదరితో క్షమాపణ చెప్పిస్తారా? పోనీ ఇప్పుడు మా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడిండు, దాన్ని అంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటారు అని చెప్పలేదా? అలా లైటర్ వేలో మాట్లాడారు. అవును, అది కూడా వచ్చింది. అంటే మీ నాయకుడు అంటే ఆయన ఏమైనా దేవుడా? మీ నాయకుడు ఏమైనా దేవుడా లేదా సభాపతి లేదా దేశానికి? ఆయన ఒక పార్టీకి నాయకుడే, ఆయన కూడా లైట్ గా తీసుకుంటే ఎట్లా? నాయక్ అంటే కుక్క విషయంలో ఇంత సీరియస్ గా ఎందుకు అవుతున్నారు నేను అంటున్నా. అందుకనే అసలు ఏమైంది, మీకు ఇబ్బంది ఏమైంది? అరే మళ్ళీ కుక్కతో పోలిస్తే కాదు, కుక్కతో పోలిస్తే ఇంత అవమానపడతారా మీరు చెప్పండి నాకు అర్థం. ఏం మాట్లాడతారు కళ్యాణ్ గారు మీరు? ఏంటండి ఇది? మీరు అంత ఈజీగా తీసుకుంటున్నారు. వారి దగ్గర ఏం సమాధానం లేక సతమతం అవుతున్నాడు మా దయాకర్ నాయకుడు, ఎమ్మెల్సీ గారు. ఆయన ఇబ్బంది పెట్టకు, ఇడిచిపెట్టు, ఆయన దగ్గర సమాధానం లేదు. ఏం చేయమంటావు? సమాధానం కాదు సీతారాం నాయక్ గారు, నేను ఒక మాట చెప్తా వినండి. ఆమె ఆ ఉద్దేశాన్ని చెప్పినాక కూడా ఆమె మీద కక్ష సాధింపు చేసి, దయాకర్ గారు
దయాకర్ గారు మీరు కూడా గతంలో చేసిన వ్యాఖ్యలు ఇట్లా లైటర్ వేలో లైటర్ ఇష్యూలో చేస్తాయి ఎంత దుమారం రేపాయో మీకు తెలుసు. మునుగోడు సభలో మాట్లాడిన మీ వ్యాఖ్యలు కానీ ఆ తర్వాత ఒక టీవీ డిబేట్ లో ఏదో పాకిస్తాన్ ఉద్దేశించి చేస్తే ఇప్పటికీ మిమ్మల్ని పాకిస్తాన్ ప్రేమికుడు అంటున్నారు, ఇప్పుడు మిమ్మల్ని కుక్క ప్రేమికుడు అంటారేమో, నాకైతే డౌట్ వస్తుంది. అది వాళ్ళ ప్రేమ, ఏం చేస్తాం మనం. ఇప్పుడు వాని పైసలు పెట్టుకొని వాడు ప్రచారం చేస్తాడు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, అవమానపడేంత సీరియస్ గా తీసుకోకని బీజేపీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే దీన్ని వేరే ఇష్యూస్ పక్కకు పోయి ఏదో ఒక చిత్రం సినిమాల కుక్క కావాలి అని మళ్ళా కుక్క కాడికే వచ్చి ఆగినట్టు అవశాస్త్రం లెక్క అట్లా చేయకండి అని చెప్పి బీజేపీ నాయకులకు చేస్తున్నా. సరే, ఆమె దేనికైనా నేను రెడీ. ఎందుకంటే ఎన్టీఆర్ గారితోనే కొట్లాడిన నైజం ఆమెది, మన రేణుకా చౌదరి గారి. ఆమె ఏమైనా తప్పు చేసిందా? పోనీ తప్పు. ఇప్పుడు ఒకడైతే చంపిండు, మనిషిని చంపి నేను చంపినా అని చెప్పినాను కూడా పార్లమెంట్ వస్తున్నాను. ఆయన పేరు ఏమి మీద ఉండే ఉత్తరప్రదేశ్, ఆయన పేరు మర్చిపోయినా నేను. నేరుగా ఇంటర్వ్యూ ఇచ్చిండు తెలుసా, నేను చంపేసిన అని. ఇట్లా ఎంతమంది ఉన్నారు దాంట్లో నేర చరిత్ర ఉన్నోళ్ళు, నేరం రుజువైన వాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు. ఆమె కేవలం కుక్కని తీస్తే ఇంత ఫీల్ అవుతుండ్రు, నాకు అదే ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ మీ మనోభావాలకు దెబ్బతింటే మరి రేణుకా చౌదరి గారు ఏం చేస్తారో చూద్దాం. పార్టీ సీతారాం నాయక్ గారు మీరు ఎక్కువ ఫీల్ కాకండి, చాలా చిన్న ఇష్యూ అని దయాకర్ గారు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం చాలా పెద్ద పెద్ద ఇష్యూలు మేము తెస్తున్నాం, వాటిని డైవర్ట్ చేయడానికి దీన్ని వాడుతుందేమో బీజేపీ అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. కాదండి, ఆయన ఏమంటున్నాడు, ఎన్టీ రామారావు గారితో పోరాడింది. ఎవరన్నా మనం రేణుకా చౌదరి గారు రాజకీయ నాయకులు కాదు, ఆమెకు ఒక చెడు ఇది ఉందని మనం ఏమనలే. నేనే అన్నా కదా ముందే, చాలా సీనియర్ నాయకురాలు, హుందాతనం అనేది ఉండాలి కదా. ఏదో నష్టపోయినట్టు, ఏదో కోల్పోయినట్టు పార్లమెంట్లో పార్లమెంట్లో జరగనీయకుండా మొరిగేది మీరే అన్నారు. ఆమె అన్న మాటలో ఎవరు మొరుగుతున్నారు అనేది ఆమె చెప్పాలి, మేం కాదు కదా. కుక్కలు అన్నారు కదా, కరిసే కుక్క ఎవరు మొరుగుతుందో ఆమె చెప్పాలంటున్నాం. దాన్ని మీరు దాంతోనెందుకు దీంతోనెందుకు అంటే దాంట్లో ఇతరులను అడగవలసి వస్తుంది. ఏ సభ్యుడు మాట్లాడినా అది భాష పార్లమెంట్ లో వాడకూడదు, పార్లమెంట్ సభ్యుల గురించి వాడకూడదు, ప్రజల గురించి కూడా వాడకూడదు. అది వాడితే ఎవడు ఊరుకుంటారు సార్, మీరు అట్లా మాట్లాడతారు. అందుకోసం మీరు అన్ని ఏ సమస్యలు ఉన్నా పెట్టండి, మీరు కొట్లాడండి. పార్లమెంట్ లో ప్రతిపక్షం ఉన్నది దేనికి? ఏది స్వపగా అది అధికారంలో ఉన్నటువంటి చట్టాలు చేసుకుంటే సంతకాలు పెడతా అంటే ఊరుకోరు కదా. నీకు తెలియదే కదా, మీరు ఇప్పుడు ఉన్నారు కదా ఎమ్మెల్సీలో, మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా హౌస్ నడుస్తుంది అనేది. అందుకోసం ఆమె ఎందుకో ఏ ఉద్దేశంతో మాట్లాడింది, కాంగ్రెస్ లో ఆలోచించి మాట్లాడింది, తర్వాత బీజేపీ మీద వాళ్ళే ఆలోచించుకోవాలి, విమర్శన చేసుకోవాలి. చాలా పెద్ద వ్యక్తి ఆమె, తప్పును ఒప్పుకోవాలి, హౌస్ లో ఒప్పుకోవాలి. దయాకర్ గారు మీరు దీన్ని ఇంత సమర్థిస్తున్నారు కదా, రేపు అసెంబ్లీలోకో లేకుంటే కౌన్సిల్లోకో మీ మిత్రుడు దాసోత్సవనో లేకుంటే బీజేపీ ఎమ్మెల్యేలో కుక్కలు తీసుకొస్తే అలౌ చేస్తారా? కాదు, అసలు నిజంగా ఒక మాట అనుకుందాము, ఇప్పుడు దీన్ని ఇంత ఏదైనా కూడా బాధపడలేదు బీజేపీ వాళ్ళు. కుక్కను తీసుకొస్తే ఇంత బాధపడుతున్నందుకు నిజంగా కూడా నాకు బాధ అనిపిస్తుంది. అసలు ఎందుకు నాకు అర్థంగా, ఒకవేళ సభా హక్కుల నోటీస్ ఇచ్చి ఏదైనా నిర్ణయం తీసుకొని ఇంకోసారి అట్లాంటి అందరికి చేయకుండా ఉంటారు. కానీ నా దృష్టిలో మాత్రం మరి పవన్ కళ్యాణ్ సీతారాం నాయక్ గారు అయితే సరే, ఆ విషయంలో వారిని సీతారాం నాయక్ గారు నిర్ద్వందంగా వారి యొక్క అభిప్రాయం చెప్పినందుకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే చాలా మంది బీజేపీ చెప్పాలండి, అయినా కదండి ఎవరు మాట్లాడినా చెప్పాలి. తెలంగాణ ఇది చాలా సున్నితమైన విషయం, ఎవరు మాట్లాడవద్దు అంటున్నా నేను, అటువంటి మాటలు మాట్లాడవద్దు. రైట్, పవన్ కళ్యాణ్ మాట్లాడింది వాళ్ళు చెప్తున్నారు కానీ మీరు రేణుకా చౌదరి అయితే తప్పని ఒప్పుకోవట్లేదు. రైట్, ఎనీవే థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ సీతారాం నాయక్ గారు. మొత్తానికి పార్లమెంట్ ఆవరణలో రేణుకా చౌదరి కుక్కను తీసుకుని వెళ్ళడం, ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు, దానికి మద్దతుగా రాహుల్ గాంధీ చేసిన లైటర్ వే కామెంట్స్. ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు అయితే అందులో తప్పే లేదు, కుక్కను దేవుని అవతారంగా పోలుస్తున్నారు, దేవుణ్ణి అన్నప్పుడు తప్పే ఉంది, ఎందుకు ఫీల్ అవుతున్నారు బీజేపీ వాళ్ళని రివర్స్ అటాక్ కూడా చేస్తున్నారు. మొత్తానికి వ్యవహారం ఎటు దారి తీస్తుంది. పార్లమెంట్లో రేణుకా చౌదరికి రేపు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ బీజేపీ ఈ అంశంపై ఇవ్వబోతుందా? ఇస్తే రాజ్యసభ చైర్మన్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు రేణుకా చౌదరిపై అనేది ఖచ్చితంగా హాట్ టాపిక్గా మారింది. చూడాలి ఏం జరగబోతుంది అనేది. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్.